హెపటైటిస్ గురించి చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే ఎందుకంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఉండడం వల్ల చాలామంది అసలు హెపటైటిస్ ఇంపార్టెన్స్ ఏంటి, వ్యాక్సినేషన్ చేసుకోవాలా లేదా అనేది. హెపటైటిస్ అంటే ఏంటంటే లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చినా దాన్ని హెపటైటిస్ అంటారు. అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇంకా కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం, లేదా కొన్నిసార్లు డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్. హెపటైటిస్ అనేది వేగ్ టర్మ్. హెపటోసైట్ అంటే లివర్లో ఉండే కణాలకు వచ్చే ఇన్ఫెక్షన్ని హెపటైటిస్ అంటారు. అది మనకు బ్యాక్టీరియా వల్ల వస్తే దానికి యాంటీబయాటిక్స్ వాడతాము, ఆటో ఇమ్యూన్ అయితే కొన్ని రకాల స్టీరాయిడ్స్ వాడతాము. అదే వైరస్ వల్ల అయితే దానికి స్పెసిఫిక్ వైరస్ను గుర్తుపట్టడానికి, చాలా రకాల వైరస్ వల్ల వస్తాయి, స్పెసిఫిక్ వైరస్ను గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వైరస్లు వచ్చేసరికి మనకు అక్యూట్ హెపటైటిస్లో వచ్చే హెపటైటిస్ ఏ, ఈ, డి ఇట్లాంటి అక్యూట్లో వస్తుంటాయి. కొన్నిసార్లు బీసీ కూడా అక్యూట్ వచ్చి తర్వాత క్రానిక్గా. ఇందులో ఉన్న వైరల్ హెపటైటిస్లో మెయిన్గా హెపటైటిస్ బీసీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి వల్ల లివర్ మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఏంది, లివర్ కంప్లీట్గా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్యూట్ వైరల్ హెపటైటిస్లో ఏ కానీ, ఈ కానీ, డి కానీ వీటి వల్ల వచ్చినప్పుడు అవి యూజువల్గా వాటర్ దేనివల్ల వస్తాయి. ఫస్ట్ మనం దీన్ని క్రానిక్ ఎఫెక్ట్స్ ఉండే హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, క్రానిక్ ఎఫెక్ట్స్ లేని వైరల్ హెపటైటిస్గా డివైడ్ చేద్దాం. అందులో ఏంటి, బీసీ అనేవి లాంగ్ టర్మ్ అంటే లివర్ను కంప్లీట్గా చెడిపేసే హెపటైటిస్లు. ఏఈడి అనేవి లివర్ని కొంతకాలం మాత్రమే చెడిపేస్తాయి, తర్వాత బాగయ్యే అవకాశం. సో మొదటగా ఏఈడి వేటి వల్ల వస్తాయి, మనం తాగే వాటర్ వల్ల, తినే ఫుడ్ వల్ల, కంటామినేటెడ్ వాటి వల్ల వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, నలతగా ఉండడము, జాండీస్ రావడము, చాలా వీక్గా అనిపించడం, ఆకలేయకపోవడం జరుగుతుంది. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే ఎంజైమ్స్, హెచ్జిఓటి, పీటీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ పెరిగి ఉంటాయి. వీటిది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. యూజువల్గా కొంతకాలం వెయిట్ చేస్తే లివర్ సపోర్టివ్ మెడికేషన్స్ ఇచ్చి, మంచి హైడ్రేషన్ ఇచ్చి, కొంచెం డైట్ ఇస్తే స్లోగా అది తగ్గిపోతుంది. కానీ 100లో ఒకళ్ళకు మాత్రము ఈ అక్యూట్ హెపటైటిస్ ఏఈడి వల్ల వచ్చే వాళ్ళలో కూడా ఫల్మినెంట్ హెపటైటిస్కి మారిపోతుంది. అంటే ఫల్మినెంట్ హెపటైటిస్ అంటే సడన్ షట్ డౌన్, అంటే లివర్ అనేది సడన్గా పనిచేయకుండా పోవడం వల్ల వాళ్ళకు ఓష్ తప్పిపోవడం, అంటే వాళ్ళ కాన్షియస్నెస్ లేకుండా పోవడము, లివర్ చేసే పనులన్నీ ఆగిపోవడం. ఏమేం పనులు చేస్తుంది, 250 రకాల పనులు చేస్తుంది. అందులో ఇంపార్టెంట్ ఏంటి, మనకు ప్రోటీన్ తయారు చేయడం కావచ్చు, రక్తం గడ్డగట్టే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని తయారు చేయడం కావచ్చు, లేకపోతే డీటాక్సిఫికేషన్ అంటే బాడీలో తయారైన చెడు పదార్థాలను చెడ్డదిగా గుర్తించి కిడ్నీకి పంపించడం, ఆ పని చేయకపోవడం వల్ల కావచ్చు. వాటి వల్ల ఏమవుతుంది, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ఎన్సెఫలోపతి వస్తుంది, మనకు రక్తం గడ్డగట్టడం తగ్గిపోతుంది, మనిషి ఇన్ఫెక్షన్లోకి వెళ్ళిపోతాడు. సో దీన్ని ఫల్మినెంట్ హెపటైటిస్ అంటాం. ఇలా ఫల్మినెంట్ హెపటైటిస్ వచ్చినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ, లేదా లైఫ్ రిస్క్ ఉండడం కానీ జరుగుతుంది. అదర్ దాన్ దట్ 99% ఆఫ్ ద టైమ్స్ ఏఈడి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ సెల్ఫ్ లిమిటింగ్, స్లోగా 1 మంత్ నుంచి 2 మంత్స్లో, కొంతమందిలో 3 మంత్స్లో స్లోగా తగ్గిపోతాయి. వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ బీసీ వైరస్ వల్ల వచ్చే మాత్రం, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి వల్ల వచ్చే మాత్రం వచ్చినప్పుడు కొంచెం జాండీస్ రావడం, తర్వాత మెల్లిగా స్లోగా హెపటోసైట్లోకి పోయి దాని కణాలను మార్చేయడం వల్ల మొత్తం లివర్ మొత్తం సిర్రోసిస్గా మారి, రాయిగా మారి, అది చేసే అన్ని రకాల పనిని స్లోగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, కడుపులో నీరు చేయడము, కాళ్ళల్లో వాపు రావడము, రక్తవాంతులు కావడము, మోషన్ నల్లగా కావడము, అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోవడము, స్లీప్ ప్యాటర్న్ మారిపోవడము, కిడ్నీల మీద ఎఫెక్ట్, తర్వాత గుండె అండ్ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంది. దీన్ని సిర్రోసిస్ అని అంటాం. సిర్రోసిస్, దాన్ని స్లోగా కంపెన్సేటెడ్, తర్వాత డీకంపెన్సేటెడ్. ఈ బీసీకి మాత్రము మనము ఇమ్మీడియట్గా గుర్తించి, బీకి అయితే రాకముందే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. మనము ప్రతి మనిషికి 016 అంటాం. ఫస్ట్ ఇమ్మీడియట్ డోసు, తర్వాత 1 మంత్, తర్వాత 6 మంత్స్లో డోస్ వేస్తే వీళ్ళలో 99% మళ్ళీ మనకి హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉండవు. దాన్ని 5 ఇయర్స్కి ఒకసారి మనం యాంటీబాడీస్ లోడ్ ఎంత ఉందని చెక్ చేయించుకుంటాం. తక్కువ అయితే మళ్ళీ దానికి మనము బూస్టర్ డోస్ ఇప్పించుకోవడం జరుగుతుంది. కానీ హెపటైటిస్ సికి అలాంటి మనకి ఏది ఇమ్యునైజేషన్ లేదు. కాబట్టి మనకుందా లేదా అని ఫ్రీక్వెంట్ చెక్ చేయించుకోవడము, లివర్ ఫంక్షన్స్ మాడినప్పుడు ఆ బీసీకి కంపల్సరీ చెక్ చేస్తాము. చేసిన తర్వాత ఈ రెండింటికి ట్రీట్మెంట్ ఉంది.
కంపారిటివ్లీ హెపటైటిస్ సి చాలా డేంజరస్. ఎందుకంటే దానికి వ్యాక్సినేషన్ లేకపోవడము, 100% ట్రీట్మెంట్, అంటే ట్రీట్మెంట్ ఉంది కానీ కంట్రోల్లో పెట్టే ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. కాబట్టి హెపటైటిస్ బి అనేది వ్యాక్సినేషన్ ఉండడం వల్ల కొంతవరకు ప్రివెన్షన్ ఈజీ. వచ్చిన తర్వాత కాకపోతే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లివర్ సిరోసిస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. లివర్ క్యాన్సర్ ఎప్పుడైనా చెడిపోయిన లివర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే హెపటైటిస్ సి వచ్చిన తర్వాత గుర్తించి ఆ ఏ వైరస్ టైప్ ఉంది, ఏ టైప్ ఆఫ్ వైరస్ ఉంది, వైరల్ లోడ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఈ 2 రకాల వైరస్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఒక్కటి గుర్తుంచుకోవాలా, హెపటైటిస్ బి సిని గుర్తించిన తర్వాత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలా. కొంతమందిలో కొన్ని సంవత్సరాల పాటు, కొంతమందిలో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అదే కాకుండా దాంతోపాటు వైరస్ లోడ్ తగ్గిందా లేదా చూసుకోవడం, అండ్ లివర్ ఏ రేంజ్లో పాడైంది, అది అసలు ఇంకా పాడవుతుందా, అసలు క్యాన్సర్ వచ్చిందా, లేకపోతే లివర్ పాడు కావడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఒకవేళ లివర్ పాడైందని అనుకుంటే అది మొత్తం డీకంపన్సేటెడ్, అంటే ఇక మనకు సపోర్ట్ చేయని స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు నేను చెప్పిన అన్ని రకాల లక్షణాలు ఏంటి, కడుపులో నీరు చేయడం, కాళ్ళ వాపు రావడం, రక్తవాంతులు కావడం, మోషన్ నల్లగా మారడం, మనిషికి కాన్షియస్నెస్ పోయి ఓష్ తప్పిపోవడం, కిడ్నీల ఎఫెక్ట్, గుండె ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. అది ఎప్పుడు చెప్తామంటే ఈ హెపటైటిస్ బీసీ తర్వాత లివర్ చెడిపోయిన తర్వాత మేము ఒక మెల్ స్కోర్ అనేది చేయడం జరుగుతుంది. అది 14 దాటిన తర్వాత ఖచ్చితంగా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అంతకు ముందు 14 లోపు ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల మనము సాల్ట్ తగ్గించమని చెప్పడం, నీళ్ళు తీసుకునే నీళ్లు 1 లీటర్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్పడం, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, మోషన్ రెగ్యులర్గా 3 to 4 times a day పోయేటట్టు చూసుకోవడము, అండ్ లివర్ ప్రొటెక్టివ్స్ వాడడము, ఇటు వైరల్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఓవరాల్గా బీకి వ్యాక్సినేషన్ చేయించుకోండి, బీసీని గుర్తించిన తర్వాత డాక్టర్ని, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడికల్ ఆర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించాలి. దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకుంటూ వైరస్ స్టేటస్తో పాటు లివర్ స్టేటస్ని చూసుకోవాలి. లివర్ తిరిగి రాని స్టేజ్కి చెడిపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. ఇది జస్ట్